కొడాలి నానికి అస్వస్థత, గుండెపోటు ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అసలు ఆయనకు హెల్త్కి ఏమైంది, లేదా ఏంటంటే ఆయన కేసులు పడతాయని చెప్పి ఏదైనా హైడ్రామాలు చేస్తున్నారా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా రెండు రకాలుగా చూడొచ్చు. నిజంగానే తనకు హెల్త్ బాగలేకపోయి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే తనకేమంటే ఇలాంటి తప్పించుకోవడానికి ఏమైనా ఇప్పుడు అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ నేనే ఒక టార్గెట్ అని ఎప్పటి నుంచో చాలా మంది అంటున్నారు. నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా కొడాలి నాని అనే విధంగా. సో ఇప్పుడు తీవ్ర తన దగ్గరికి వచ్చేసరికి తనకు మాత్రం ఏదో ఒక డ్రామా ఆడడం కానీ ఇదంతా కూడా చేస్తున్నారేమని కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న మాత్రం అర్ధరాత్రి సమయంలో సడన్ గా తనకి అస్వస్థత రావడం వల్ల హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి అయితే కొడాలి నాని తరలించారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు అంటే ఏం ప్రాబ్లం అని తెలిసిందంటే తనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనమాట. అది కూడా కొంచెంగా కాదు, చాలా తీవ్ర స్థాయిలో రావడం జరిగిందంట. అందుకోసమని వెంటనే హాస్పిటల్కి అయితే తరలించారు. మరి దీని అయితే కొంతమంది పాజిటివ్గా చూస్తుంటే ఇంకొంతమంది ఖచ్చితంగా నెగిటివ్గానే చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక డ్రామాలు ఖచ్చితంగా ఆడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని దూషించేటప్పుడు, వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు మాత్రం వీళ్ళకి ఏమీ కాదు. కాకపోతే వీళ్ళకి సంబంధించి ఏదో ఒక ఇష్యూ బయటకు వచ్చిందా, వీళ్ళ మీద కేసులు వేస్తున్నారా, వీళ్ళ గురించి మాట్లాడుతారంటే వీళ్ళకి ఏదో ఒక జబ్బు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి డైరెక్ట్గా గుండెపోటు కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈయన కూడా ఏమంటున్నారంటే ఈ విధంగా చాలా మంది లోపల వేస్తున్నారు కాబట్టి భయంతో కొడాలి నానికి గుండెపోటు వచ్చింది, అందుకోసమని హాస్పిటల్లో వేశారు, బయటికి ఏదో ఇట్లా చెప్పుకుంటున్నారులే, ఆయన ఖచ్చితంగా లోపల భయం ఉంటుందని కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఇందులో ఖచ్చితంగా నిజం అనేది ఉంది. ఎందుకంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా ఎన్నో అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, దోపిడీలు కానీ చాలా మటుకు కూడా చేశారు. ఇక్కడ ప్రజాధనాన్ని లాక్కొని వాళ్ళ సొంతంగా బ్యాంక్ అకౌంట్లో నింపుకోవడం కానీ, ప్యాలెస్లో నిర్మించుకోవడం కానీ ఇదంతా కూడా చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తాన్ని కూడా అప్పుల కుప్పగా చేసేశారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. కేసులు నమోదు చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, ఇంకా బెయిల్ కూడా రాకుండా పోసాని కృష్ణమురళి ఆయన విషయం అయితే మన అందరికీ తెలిసిందే. అంటే ఈ సడన్ గుండెపోటు కారణం నారా లోకేష్ గారు ఆయన తయారు చేసిన ఖచ్చితంగా రెడ్ బుకే, ఖచ్చితంగా అది నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక తర్వాత ఒక రీసెంట్ గా క్లియర్ గా పేరు కూడా మనకు కనిపించింది, వల్లభనేని వంశీ అని. ఆయన రెడ్ బుక్ లో కార్లో వెళ్తుంటే ఆ బుక్ ను చూసుకుంటుంటే ఒక పేపర్ లో వల్లభనేని వంశీ అని క్లియర్ గా కనిపించింది. సో అది చూసిన తర్వాత ఎవరెవరైతే ఈ విధంగా ఉన్నారో అందరికీ గుండెలో వణుకు రావడం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనమే, అరే వల్లభనేని వంశీ పేరు కూడా ఉంది కదా, నెక్స్ట్ పేజ్లో మన పేరు ఉండొచ్చు, నెక్స్ట్ టార్గెట్ మనమే అయి ఉండొచ్చు అని అందరూ కూడా భయపడుతున్నారు. మరి కొడాలి నాని కూడా అదే త్రోవలో వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఇంకొక ఎప్పుడైతే తనకు ఇదొక అంటే ఆరోపణ వచ్చింది, కొడాలి నాని అరెస్ట్ చేయబోతున్నాము, ఆయన మీద ఈ విధంగా కేసులు వస్తున్నాయని తెలిసిందో ఇంకా వెంటనే ఆయన అలర్ట్ అయిపోయి ఇంకా నాకు ఏది చేసినా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టుకుంటారని చెప్పేసి ఈ విధంగా హెల్త్ బాగలేదు, హాస్పిటల్లో జాయిన్ అయితే ఎవరు కూడా ఏం చేయలేరు కాబట్టి సో ఆ విధంగా ప్లాన్ కూడా వేసుకున్నాడేమని కూడా చాలా మంది అంటున్నారు. మరి చూద్దాం ఇదంతా కూడా నిజమా కాదా అని.